పేరిన్ నాని మనతో ఉన్నారు. 3 కీలకమైన విషయాలు చెప్పారు మీరు. ఒకటి బ్యూరోక్రసీ, రాజకీయ దృక్కోణం లేకుండా పనిచేయడం. రెండోది చంద్రబాబు కోసం మీడియా బురద జల్లి దెబ్బతీసింది అని చెప్పారు. తర్వాత పొలిటికల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసుకునేలాగా వాలంటీర్ వ్యవస్థ లాంటివి తీసుకొచ్చారు. ఈ 3 కాకుండా వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన కొందరు సీనియర్ నాయకులు ఈ మధ్యన పదే పదే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చింది అని వాళ్ళు అనుకున్న ప్రతిసారి కోటరీ ఉంది జగన్ చుట్టూ, వాళ్లే దెబ్బతీశారు, ఇప్పటికే అదే కోటరీ ఉంది అని మాట్లాడుతున్నారు. మీరు ఆ నాయకుల్ని చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటారు కదా, అలాంటి కోటరీ మీకు కనపడిందా? సార్ ఒక మాట చెప్తా సార్, ఏ ముఖ్యమంత్రికైనా రోజు పనిచేయాలి, కొత్త పథకాలు ఆలోచించాలి. తను ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు లాంటి వాడికైతే ఎన్నికల్లో చెప్పిన ఆలోచించాల్సిన పని లేదండి. కొత్తగా సంపద ఎట్లా సృష్టించుకోవాలి ఆలోచన చేసుకుంటే చాలు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిందే కదా, సంపద ఎట్లా సృష్టించుకోవాలని దానికోసం ఆలోచించుకోవాలంటే తనతో పాటు చుట్టూ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ ఐఏఎస్లకు ఎక్కువ ఉంటాయి. సామాన్యుడి కంటే కూడా మీరు 100కి 100% ఐఏఎస్లకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. అందుకే వాళ్ళు అంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు, మనం సామాన్యులకే మిగిలిపోవచ్చు. మనలో నాలెడ్జ్ బ్యాంక్ ఉండొచ్చు, కానీ ఐక్యూ షార్ప్గా చెప్పగలగటం, ఆ నాలెడ్జ్ బ్యాంక్లోంచి షార్ప్గా ఆలోచన చేయటం. ఇప్పుడు ఏఐ ఎట్లా ఉంది, గూగుల్కి ఏఐకి ఎంత తేడా ఉంటుందో అంతే. మనం గూగుల్ అనుకోండి, ఏఐ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. సో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మేధస్సు కూర్చుని మాట్లాడుతుంటే పాలకులకు కూడా కుర్చీలో కూర్చున్నవాడికి, అధికారంలో కుర్చీలో కూర్చున్నవాడికి అబ్బురంగా ఉంటుంది. టప్ 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 చెప్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో అన్నీ చేస్తూ ఉంటారు. అదే క్వార్టరీ అవుతుంది ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నిన్న మొట్టమొదటిసారి శాసనసభ్యులతో గెలిచిన రోజు చూసాం. మళ్ళీ ఇవాళ నిన్న కలిశాడు 9 మందినో 6గురినో కలిశాడని టీవీలో చూశాను. మరి ఆయన ఏముంది, ఆయన ఆటలో అట్టిపండే అధికారంలో పొలిటికల్గా ఊరికే పైకి మనకి చూపిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అని. అధికారం లోపలికి వెళ్తే, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే ఆయన ఆటలో అట్టిపండే కదా. మరి ఆయన ఖాళీగా ఉంటున్నా సరే మరి ఆయన ఎందుకు కలవట్లేదు? ఆయన ఆలోచించే విషయాలు లేవు, ఆయన నిర్ణయాలు తీసుకునే విషయాలు లేవు. కేవలం చంద్రబాబు చెప్పిన ఫిక్స్ చేసిన ఎజెండా ప్రకారం నడుచుకోవటం తప్పితే రాజకీయాల్లో తనకంటూ సొంతంగా వ్యక్తిగతంగా ఏం ఉన్నట్లు ఏం లేదు కదా, నిర్ణయాధికారం లేదు కదా. అయినా మరి ఆయన కేవలం ఆ కృష్ణ తేజానో లేదా ఇంకో తేజానో హరిప్రసాద్ అనో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, చుట్టూ వాళ్ళు ఎందుకు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, ఎందుకని వాళ్ళు చెప్పినవి ఎందుకు చేస్తున్నారు? అయితే ఇప్పుడు కదా వాళ్ళతోనే అంటే ఏ పాలకుడికైనా చుట్టూ నిర్ణయం ఆలోచించేవాడు, చుట్టూ అభిప్రాయాలను చెప్పగలడం, చుట్టూ ఒక వ్యవస్థ ఉంటుంది. దాన్నే క్వార్టరీ అని మనం అంటుంటాం. చంద్రబాబు నాయుడు గారు పదవి లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఎవడున్నాడు? తొండపు దశిత్ జనార్దన్ లాంటి వాడు చుట్టూ 10 మంది వెళ్ళి ఎవడికాడు చెప్పడమే తప్పితే సరాసరి రూమ్లోకి వెళ్ళారా? వెళ్ళి ఏం చెప్పాలి? లేదు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, సాధారణమైన మంత్రి, మొత్తం అయితే సాంబశివరావు లేకపోతే కిలార్ రాజేష్ వాళ్ళతో మాట్లాడుతున్నాయి కదా మంత్రులు. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్లు లేవు కదా. మంత్రులు కావాలంటే ఫోన్ చేసి కిలార్ రాజేష్కో, సాంబశివరావుకో, ఇంకో యాంకీకో, పుల్లయ్యకో ఫోన్ చేసి లోకేష్ అన్నగారు ఉన్నారా, లోకేష్ అన్నగారితో ఈ కబురు చెప్పాలంటే ఆమె చెప్తాలే కానీ అని చెప్పి మళ్ళీ 10 గంటకు 10 నిమిషాలు ఫోన్ చేసి చెప్పాంలే కానీ నువ్వు మూసి కూర్చోమన్నాడు, లేకపోతే అట్ట కాదు ఇట్లా చేయమన్నాడు అని చెప్పి చెప్పడమే కదా. మరి అది కాదా? అంటే క్వార్టరీ ఉంటుంది, జగన్కి ఉందంటారు చుట్టూ. సార్ ఏ వ్యవస్థకైనా అది పాలకుడు అవనండి లేదా పార్టీ అధ్యక్షుడు అవనండి, చుట్టూ ఆధారపడటానికి చుట్టూ కొన్ని మనుషులు ఉంటారు. వాళ్ళు వాళ్ళే క్వార్టరీ అనుకుంటే వాళ్ళు రకరకాల, ఆయన నచ్చితే ఉంటారు, నచ్చపోతే ఒక తందంటాడు ఎవడైనా సరే, అంతే కదా. క్వార్టరీ ఎందుకు వద్దే? నువ్వు సరాసరి ఎందుకు వెళ్ళలేదు? సరాసరి ఇల్లు, సరాసరి మాట్లాడుకో. నేను గతంలో కూడా చెప్పాను, ఓడిపోయిన కొత్తలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అద్భుతంగా చేశాడు, ప్రజలకి ఏం నష్టం జరగల. కానీ తన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపడంలో ఆయన ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పాను. రైట్ చెప్పాను నేను. ఇప్పటికీ దాన్ని నేను మాట జారట్లేదు, దాన్ని ముసిగేయట్లేదు. ఎస్, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ప్రతిదీ ముఖ్యమంత్రిని ఏమి అడగరు. ముఖ్యమంత్రిని ఒకసారి కలిస్తే చేసేయండి అంటే టప్ టప్ అని అయిపోవాలి. సాయంత్రం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేప్పటికీ కాగితం చేతిలో ఉండాలి, ఆ పని అయిపోయి. లేదా వారానికో ఫోన్ చేసి, సార్ మనం మీరు సీఎం గారిని అడిగిలేరు కదా, ఆ పని అయిపోయిందండి, ఫలానా కాగితం వాట్సాప్ చేస్తున్నామండి అని చెప్పని సిస్టమ్ ఉండాలి.
ఎమ్మెల్యేలు కోరుకున్నట్టుగా గవర్నెన్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే అదేనా? చంద్రబాబు ఏమో ఊరికే నోటితో అన్ని నొసలతో ఎక్కిచ్చేది సార్. ఆ. ఎమ్మెల్యేలను అడగండి ఏడుస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ ఏం చెప్తున్నారు, మామూలు కార్యకర్తలు అందరూ ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు రా బాబు, అసలు ఎవరికి పని లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు అన్నారు. ఎమ్మెల్యేలు నాదే ఉందిరా, నాది కూసిందిరా నేను దోచుకునేది, మంత్రులు మొత్తం దోచేసుకుంటున్నారు రా అన్నారు. మంత్రులు అందరూ అన్నారు తండ్రి కొడుకులు దోచేసుకుంటున్నారు అన్నారు వాళ్ళు. ఎంతమంది 164 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి వర్కులు శాంక్షన్ చేసి తెచ్చుకుంటున్నారు చెప్పమని. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పనులు శాంక్షన్ చేసుకున్నామని చెప్పి ఎమ్మెల్యేలు ఎవడున్నారు చెప్పండి. ఎంతమందికి అపాయింట్మెంట్లు ఆయన సరాసరి వెళ్ళి కలుస్తాడు చెప్పండి. మరి పొలిటికల్ గవర్నెన్స్ అనే మాటకి అర్థం ఏంటి మరి పనులు కానప్పుడు? అసలు మీరు మా వాళ్ళు ఏం దోచుకుంటున్నా కళ్ళు మూసి కూర్చోండి. కృష్ణా నది ఉంది, నదిలో మా వాళ్ళు దోచేసుకుంటా అంటారు, లారీలు పెడతారు, ప్రొక్లైన్లు పెడతారు, మీరు ఎవరేం మాట్లాడబాకండి. కంప్లైంట్లు వస్తాయి, సాక్షులు ఓకే రాస్తారు, ఐటమ్లు ఫోటోలు వేస్తారు, మీరు దాని మీద విచారణ చేయబాకండి. మా వాళ్ళు భూములు కబ్జా చేస్తారు, పొద్దున్న సోమవారం వచ్చి ఫిర్యాదు చేస్తాడు బాధితులు, మీరు దాని మీద పట్టించుకోబాకండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి దెబ్బలు తిన్నోడు హాస్పిటల్లో చేరతాకు వస్తాడు, అబ్బాయి హాస్పిటల్లో చేరక్కర్లేదని చెప్పండి. ఒకవేళ చేరినా కూడా సాయంత్రానికి డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసేయాలి. పొద్దున్న చేరితే సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేది, సాయంత్రం చేరితే పొద్దున్న తలకాయ పగిలిపోయి ఉంటుంది, చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది, డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటారు. కేసు కట్టరు, దాన్ని ఏమో జీడీ ఎంట్రీ పెడతారు కేసు. అంటే రేపు ఏదైనా ఎవడన్నా కోర్టు నుంచి ఎవడన్నా వచ్చినా కూడా జీడీ ఎంట్రీ పెట్టామని, అంటే ఎఫ్ఐఆర్ చేయాలంటే ఓల్డ్ డేట్తో చేయాలి కాబట్టి జీడీ ఎంట్రీ ఉంటే కనుక ఎఫ్ఐఆర్ చేసుకుంటారు, లేదా క్లోజ్ చేసుకుంటారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎంఎఫ్ అని చెప్పండి. అంటే పొలిటికల్ గవర్నెన్స్ అనే మాటకి అర్థం ఉందా? పొలిటికల్ గవర్నెన్స్ అంటే చంద్రబాబుకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యేలు, మళ్ళీ జనసేన ఎమ్మెల్యేలకు అనుకూలం లేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు అనుకూలం లేదు. ఎవడన్నా వాళ్ళ పార్టీని వదిలేసి సత్యకుమార్ లాంటి పసుపు పుష్పం ఉంది కదా, అట్లాగే పసుపు పుష్పంలాగా ఎవడన్నా పసుపు గ్లాస్ ఉంటే కనుక, అంటే పూర్తిగా ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు, ఇద్దరు మంత్రులు లేండి, ఒకళ్ళంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు మంత్రులు పూర్తిగా జనసేన తీసేసి పసుపులోకి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారని నేను అంటున్నానంటే, సాక్షాత్తు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవిని అవమానకరంగా మాట్లాడితే ఆ శాసనసభలో కూర్చున్న మంత్రి, ఇద్దరు మంత్రులు ఒక్క మంత్రి కూడా లేచి బాలకృష్ణ మాటలను ఖండించాల. అంటే ఎంత అంటగాగుతున్నారో, ఎంత వీళ్ళు అధికార పార్టీతో చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నారో మన్నం చేసుకుంటే ఎవరికైనా అర్థమవుద్ది. అంటే వీళ్ళు అంటే అలా వాళ్ళు అంటారు, మీరు టీడీపీతో అంటగాగేసేసి సార్ ఊరినే మాకు తప్పక దాంట్లోకి వెళ్తున్నామండి, మీతోనే మేము మీరే బాగుంటారు సార్, మీరే బాగుంటుందని వెళ్ళి భజన చేస్తామంటే వాళ్ళకి పనులు అవుతూ ఉంటాయి. అంటే జనసేన అఫిలియేషన్ ఉన్నా కానీ వాళ్ళు టీడీపీ కోసమే చేస్తున్నారంట, పని చేస్తున్నారంట, అలా అయితేనే పనులు అవుతున్నాయి. సత్యకుమార్ భాష చూడండి, సత్యకుమార్ అనే మంత్రి భాష నిన్న మనం చూసాం కదా మనం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్, మెడికల్ కాలేజీలే కాదు, ప్రతిదాన్ని ఏ పనిని చూసుకున్నా, ఏది చూసుకున్నా తెలుగుదేశం మంత్రులు ఎవడో మాట్లాడట్లా జగన్ గారి మీద, తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడట్లా ఎవరు. ఈ కొత్తగా మతం తీసుకున్న వాళ్ళలాగా ఉంటారు కదా, కొత్తగా మతం తీసుకుంటే ఏ మతమైనా, అది హిందూ నుంచి ముస్లింకి వెళ్ళినా, లేదా హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళినా, అది క్రిస్టియన్ నుంచి వెనక్కి హిందూయిజంకి వచ్చినా బాగా ఓవర్గా చేస్తుంటారు. అట్లాగే ఇది కూడా వీళ్ళు అంతే, కొత్తగా అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ మనుషులు అని అట్టా అని చెప్తే, అంటే రాజును మించిన రాజభక్తి అంటారు కదా, అలాగే సొంత పార్టీ కంటే టీడీపీ అఫిలియేషన్ నిజంగా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. జనసేన నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, ప్రభుత్వం రావటానికి ఎలక్షన్లలో ఆ నెల రోజులు ప్రారంభం పెట్టి పనిచేసినోడు ఎవడు, మొత్తం జనసేన వాళ్ళే. ఆ ఊళ్ళో కాకుండా బెజవాడలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో, గజియాబాద్లోనో, లేదా అమెరికాలోనో, ఆఫ్రికాలోనో, అంటార్కిటాలో పనిచేస్తున్నటువంటి జనసేనోడు అందరూ వచ్చేసేసి వాళ్ళే ఓట్లు అడుక్కోవటం, ఇంటింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం, బస్సులు వేసుకుని వచ్చేయటం, బూతులు కాడ వైసీపీ వాళ్ళని కొడతాం, తన్నులు అసలు మాది విచ్చలవిడిగా అటాకింగ్ చేయటం, అసలు బూత్ కాడ ఫైట్ చేసింది జనసేనోడే. టీడీపీని మించి పోరాటం చేసింది అంటే అసలు టీడీపీ ఎక్కడ చేసిందండి? టీడీపీ వాళ్ళు ఊరికనే ఇస్త్రీ బట్టలు వేసుకుని వెనకాల కూర్చున్నారు అంతే. మొత్తం అంతా ఇల్లే చేశారు, పలకి విపరీతంగా మోసేశారు. ఇవాళ ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. ఇవాళ ప్రాణం పెట్టి పనిచేసిన ఏ జనసేనోడి కన్నా అధికారాన్ని అనుభవిస్తున్నాడో చెప్పండి. మీరేమో ఎట్లా అంటున్నారు మరి? కూటమి చంద్రబాబు 15 ఏళ్ళ అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు మరి? ఇలా ఉంటే ఆయనకే ఉందండి, ఒక 50 మంది పోలీసులు ఇచ్చారు, దాంట్లో 20 మంది గన్నులు పట్టుకుంటారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు, జగన్ గారు వాడే కారు ఇచ్చేశారు, ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు
ముందు ఒక 5 కార్లు వెనక ఒక 5 కార్లు కుయ్యి 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి. హెలికాప్టర్ ఇచ్చారు, విమానం ఇచ్చారు. ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినట్టుగా 1.5 కోటి ఖర్చు పెట్టి టెంటు షామియానా కుర్చీలు వేసి మీటింగ్ జరిపేటువంటి ఇది ఇచ్చారు, హోదా ఇచ్చారు. మామూలుగా ఉప ముఖ్యమంత్రికి అది ఉండదు. కానీ ఈయన ఎక్కడన్నా మీటింగ్ పెడితే ప్రోగ్రాంకి వెళ్తే 1.5 కోటి ఖర్చు అవుతుంది. 1.5 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెడితే. ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది? స్టార్ వాల్యూనా అది లేకపోతే ఎట్లా? ఎందుకు ఖర్చు అవుతుంది కాదు, ఇవన్నీ అతన్ని ప్యాంపరింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ చూసుకుంటే చాలు. జనసేన కరెక్ట్గా చెప్పాలంటే అండి, కాపులందరినీ జేబులో పెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ప్యాంపర్ చేసుకుంటాం చాలు అనేటువంటి కీలకమైన సూత్రాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్యాంపర్ చేసి జోరుగా ముద్దు చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఈ సౌకర్యాలు కల్పిస్తూ జేబులో పెట్టుకున్నాడు. మరి ఆటోమేటిక్గా మేమందరం కాపులందరం జేబులో ఉన్నట్టే అనుకున్నాడు. అది జరుగుతుంది కూడా.